వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపాడు. తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్లతో యశస్వి తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైస్వాల్ అవుట్ అయ్యాడు. బషీర్ బౌలింగ్లో వరుసగా 6, 4 కొట్టి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్న జైస్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా జైస్వాల్ రికార్డుకెక్కారు. జైస్వాల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో ఈ ఘనతను అందుకున్నారు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ 21 ఏళ్ల 35 రోజులతో తొలి స్థానంలో ఉన్నారు. 21 ఏళ్ల 283 రోజులతో ఆ తర్వాతి స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నిలిచాడు. అదేవిధంగా అతి తక్కువ ఇన్నింగ్స్లో టెస్టుల్లో మొదటి డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ యశస్వి జైస్వాల్ చోటు సంపాదించారు. జైస్వాల్కు తన అంతర్జాతీయ కెరీర్లో ఇదే తొలి ద్విశతకం కావటం విశేషం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైస్వాల్ తన అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించడం గొప్ప విషయం. టీమిండియా బ్యాటర్లంతా కలిసి 190 పరుగులు కూడా చేయలేదు. యశస్విపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారు. జైస్వాల్ వయసుకు మించిన పరిణతి చూపించాడని కొనియాడారు.